ఉగ్రవాదుల వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నారని, పార్టీ కార్యకర్తలకు నరకండి చంపండి అంటూ ప్రజలపైకి ఉసుగొలుపుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. రేషన్ బియ్యం దోచేసి పేదల కడుపు కొట్టిన ఘనుడు పేర్ని నాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు పాలన సాగించిన వైసీపీ నాయకులు అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలుసుకోకుండా నిబంధనలను అతిక్రమించి అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి అక్రమాలు బయటపడుతుండటంతో వారి వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. నిన్నటి రోజున పేర్ని నాని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఈ దోచుకోవడం దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్ లా పనిచేశాడు నాని గారు. అంతేకాకుండా పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా బడుగు బడిగిన వర్గాలు తినే బియ్యం కూడా సుమారుగా 7,580 బస్తామని అందరికీ తెలుసు. ఎన్నో స్కాములు కూడా తెలుసు. మరి ఈ రోజు అది ట్రాక్ ఎక్కింది. చట్టం తన పద్ధతిగా చేసుకుంటా పోతా ఉంటే మరి నాని దాన్ని అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటున్నారు. వాళ్ళ నాయకుడేమో రెపరెప నరికితే తప్పేముందంటారు. మరి నాని నిన్నేమన్నారు? రెపరెప కాదు, కనుసైగ చేస్తే నరికి పడేయండి అంటున్నారు. వీళ్ల కేసుల కోసం, వీళ్ల స్వార్థం కోసం, వీళ్ల కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు. ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కారు కింద తొక్కుంటా పోతాడు, పండించిన పంటను తొక్కుంటా పోతారు. ఒక పక్కేమో ఒక మాజీ ఎమ్మెల్యేమో మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా మాట్లాడతారు. అంటే ఏంటంటే వీళ్లు స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. దయచేసి వైసీపీ కార్యకర్తలను ఒక్కసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాల్లో ఏమైంది? వీళ్ళకి రైతులపైన ఉన్న బాధ్యత ఏమైంది? పొగాకు రైతుల మీద బాధ్యత. మరి మీ నాయకుడు ఒక దళిత వ్యక్తిని కారు కింద తొక్కేసుకొని పక్కకు పడేసిపోయారు. ఒక్కసారి కార్యకర్తలందరినీ ఆలోచించమనండి. గతంలో 5 ఏళ్ల పరిపాలన గురించి ఆలోచించలా. దోచుకోవడం దాచుకోవడం జరిగింది. ఇప్పుడు దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నామో మీరు చూస్తున్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీను ఖచ్చితంగా చట్టం తన ఫలితాన్ని ఇప్పుడు కూడా చేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎంత రెచ్చగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ గాని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు గాని, నాయకులు గాని, మేము అభివృద్ధిలో రెచ్చిపోతాం. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. ఇది మీరు ఆలోచించుకోండి. ఇది అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదంలా తయారయ్యారు. వాళ్ళ దోచుకున్నది దాచుకున్నది డైవర్షన్ చేయడానికి ఈ రోజు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మరి ఈ బాధ్యత అప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్లు పరిపాలన ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ కూడా కుటుంబ సభ్యులతో చూడలేదు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఇంకా ఇలాంటివి